తప్పనిసరిగా అడ్మినిస్ట్రేషన్ ఏంటనేది చేసి చూపిస్తాను. ముఖ్యమంత్రి చంద్రబాబు రెండో రోజు కుప్పంలో పర్యటించనున్నారు. నిన్న ఆయన హంద్రినీవాకాలో పరిశీలించారు. అనంతరం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుప్పంపై వరాల జల్లు కురిపించారు. కుప్పంలో ఔటర్ రింగ్ రోడ్డు వేస్తాం, అన్ని రోడ్డు అభివృద్ధులు చేస్తామని చెప్పారు. కుప్పం మున్సిపాలిటీ 100 కోట్ల పైనే ఖర్చు పెట్టి అభివృద్ధి చేస్తా, కుప్పంలో 4 మండలాలను 10 కోట్ల లెక్కన ఖర్చు పెట్టి అభివృద్ధి చేస్తానని చెప్పారు. కుప్పం అభివృద్ధి పనులు వెంటనే ప్రారంభిస్తాం, అంతేకాకుండా ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తాం మని పేర్కొన్నారు. పచ్చదనానికి కేరాఫ్గా కుప్పాన్ని మారుస్తాను అని ప్రకటించారు. ఇదిలా ఉంటే రెండో రోజు షెడ్యూల్లో భాగంగా కుప్పం R&B అతిథి గృహం నందు ఉదయం 10:30 ప్రజల నుండి వినతులు స్వీకరించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు కుప్పం PES మెడికల్ కళాశాల సమీపంలో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల యందు కుప్పం నియోజకవర్గ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2:40 PES మెడికల్ కాలేజ్ ఆడిటోరియం నందు పార్టీ శ్రేణులతో సమావేశం చేపట్టనున్నారు. ఆ తర్వాత 4:10 అక్కడే ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ నుండి బెంగళూరు పయనం కానున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకొని రోడ్డు మార్గం ద్వారా విజయవాడకు వెళ్లనున్నారు. ఇదిలా ఉంటే సీఎం చంద్రబాబు పర్యటన దృష్ట్యా కార్యకర్తలు భారీ ఎత్తున తరలివచ్చి చంద్రబాబుకు స్వాగతం పలుకుతున్నారు. సీఎం పర్యటనకు ఉండే సెక్యూరిటీకి పూర్తి భిన్నంగా చంద్రబాబు టూర్ సాగుతోంది. పోలీసులు ప్రత్యేక సెక్యూరిటీ లేకుండా చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. ఇక రెండో రోజు సీఎం చంద్రబాబు షెడ్యూల్లో భాగంగా కుప్పం R&B అతిథి గృహం నందు ఉదయం 10:30 ప్రజల నుండి వినతి పత్రాలు స్వీకరించనున్నారు. ఇక ఆ తర్వాత మధ్యాహ్నం కూడా కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనున్నారు బాబు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మునిరాజు ఫోన్ లైన్లో అందిస్తారు. మునిరాజు. ప్రియాంక, కుప్పంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండో రోజు ప్రోగ్రాం కాసేపట్లో ప్రారంభం అవుతుంది. ముఖ్యంగా కుప్పం నియోజకవర్గానికి సంబంధించి అలాగే ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించిన ప్రజల నుంచి కాసేపట్లో వినతి పత్రాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వీకరించినారు. దాదాపు గంటన్నర పాటు ఆయన ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. అనంతరం 12 గంటలకి పార్టీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ముఖ్య అధికారులు అలాగే పార్టీ నాయకులతోటి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. అభివృద్ధి పరంగా నియోజకవర్గాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలనే దానిపైన పూర్తి స్థాయిలో చర్చించనున్నారు. అలాగే కుప్పం ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థను ఏర్పాటు చేస్తామనేసి నిన్న ప్రకటన చేసిన నేపథ్యంలో దానికి ఇన్ఛార్జ్ గా కూడా IAS ని నియమించబోతున్నట్లు చంద్రబాబు నాయుడు ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో అభివృద్ధికి సంబంధించిన ప్రణాళిక పైన ఆయన సుదీర్ఘంగా చర్చించి ఒక నిర్ణయానికి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అనంతరం మధ్యాహ్నం లంచ్ తర్వాత జిల్లాకు సంబంధించిన ముఖ్యమైన ఎమ్మెల్యేలు అలాగే ముఖ్య నేతలతోటి ఆయన సమీక్ష నిర్వహించినారు. ముఖ్యంగా కొత్త ప్రభుత్వంపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ ఆశలను వమ్ము చేయకుండా నిరాడంబరంగా ప్రజల మధ్య తిరగాలని చెప్పి ఆయన ఇప్పటికే అపీల్ చేసిన నేపథ్యంలో అధికారులు అలాగే ఎమ్మెల్యేలు ఏ విధంగా వ్యవహరించాలనే దానిపై కూడా ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. అనంతరం సాయంత్రం 4:30 గంటలకి ఆయన తిరిగి అమరావతికి బయలుదేరి వెళ్ళనున్నారు. ప్రియాంక. రైట్ మునిరాజ్, థ్యాంక్ యూ.